From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. బ్రేకింగ్ న్యూస్ ఊహించిందే జరిగింది. సామాన్యుడికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇంతకాలం ధరల పెంపుపై కాస్త రిలీఫ్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ వాత పెట్టాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ రేటును 3 రూపాయల మేర పెంచాయి. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్ ధరలు పెంచక తప్పని పరిస్థితి తలెత్తింది. ఆయిల్ కంపెనీలు నష్టాలు చవిచూస్తున్నా ఇంతకాలం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ఇరాన్ ఆంక్షల కారణంగా హొర్ముజ్లో క్రూడ్ ఆయిల్ షిప్పులు నిలిచిపోవడంతో చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు బ్యారెల్ క్రూడ్ ధరల పెరుగుదల ఆయిల్ కంపెనీలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను సవరించాయి. లీటర్పై 3 రూపాయల మేర పెంచాయి. గత కొద్ది రోజులుగా అందరూ అనుకుంటున్నట్లుగా ఏ క్షణమైనా పెట్రోల్ డీజిల్ ధరలు పెరగవచ్చనే విషయాన్ని చమురు సంస్థలు తేల్చేశాయి. ఇవాళ తెల్లవారుజాము నుంచే సామాన్యుడి నెత్తిన చమురు కంపెనీలు భారీ పిడుగు వేశాయి. గత కొంతకాలంగా స్థిరంగా ఉంటూ వస్తున్న ఇంధన ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదల, మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ వాతావరణ నేపథ్యంలో దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ లీటర్కు సగటున 3 రూపాయలు, డీజిల్ లీటర్కు 3 రూపాయల చొప్పున పెంచుతూ చమురు సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి. పెరిగిన ఈ ధరలు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో వాహనదారులు బంకుల వద్దకు వెళ్లేసరికి కొత్త ధరలు దర్శనమిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్కు $110 మార్కులు దాటడం, యుద్ధ ప్రభావం అంటే ఇజ్రాయెల్ ఇరాన్ ఉద్రిక్తతల సరఫరా గొలుసు దెబ్బతినడం, అలాగే గత కొన్ని వారాలుగా ధరలు పెంచకపోవడం వల్ల చమురు కంపెనీలు రోజుకు దాదాపు 1000 కోట్లకు పైగా నష్టాన్ని చవిచూస్తున్నాయి. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఈ భారం వేసినట్టు తెలుస్తుంది. దీంతో ఈ మొత్తం వ్యవహారాలు, ఈ కారణాలన్నీ కూడా ఇప్పుడు ధరల పెంపునకు ప్రధాన కారణంగా పరిణమిస్తున్నాయి. మొత్తం మీద పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడిపై భారం పడే అవకాశం కనిపిస్తోంది. వాహనదారులకు చమురు కంపెనీలైతే బిగ్ షాక్ ఇచ్చాయి. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. ఇవాళ నుంచి అంటే శుక్రవారం నుంచే పెట్రోల్ డీజిల్ ధరలను లీటర్ 3 రూపాయల చొప్పున పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఇరాన్ అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం భారత్పై నేరుగా ఇప్పుడు ప్రభావం చూపిస్తోంది. ఢిల్లీలో పెట్రోల్ ధర ఇప్పుడు లీటర్కు 97.77 కాగా డీజిల్ ధర లీటర్కు 99.67కు చేరుకుంది. సో మొత్తం మీద ప్రస్తుతం పెట్రోల్ డీజిల్ ధరల పెంపుతో ఒక్కసారిగా ఆయిల్ కంపెనీలు వాత పెడుతున్నాయి. మొత్తం మీద ఊహించిందే జరిగింది. సామాన్యుడికి కేంద్రం షాక్ ఇచ్చింది. ఇంతకాలం ధరల పెంపుపై కాస్త రిలీఫ్ ఇచ్చిన ఆయిల్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ వాత పెట్టాయి. లీటర్ పెట్రోల్ డీజిల్ రేటును 3 రూపాయల మేర పెంచాయి. పెరిగిన ధరలు ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా పెట్రోల్ ధరలు పెంచక తప్పని పరిస్థితి తలెత్తింది. ఆయిల్ కంపెనీలు నష్టాన్ని చవిచూస్తున్నా ఇంతకాలం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ఇరాన్ ఆంక్షల కారణంగా హొర్ముజ్లో క్రూడ్ ఆయిల్ షిప్పులు నిలిచిపోవడంతో చమురు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనికి తోడు బ్యారెల్ క్రూడ్ ధరల పెరుగుదల ఆయిల్ కంపెనీలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో చమురు కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలను సవరించాయి. లీటర్పై 3 రూపాయల మేర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో ఈ ధరలు ఇవాళ ఉదయం నుంచే అమల్లోకి వచ్చాయి దేశవ్యాప్తంగా.